ఒక మనిషి మషినిస్ట్ తో మాట్లాడాడు. క్యాల్కులేషన్స్ ను జీవితంగా మార్చుకున్నాడు. అతని పేరు చార్ల్స్ బాబేజ్. చార్ల్స్ బాబేజ్ నమ్మిన మొదటి తత్వం ఏమిటంటే తప్పు చేయడం మానవ స్వభావం, కానీ తప్పును అంగీకరించకపోవడం మూర్ఖత్వం. మనిషి తప్పు చేస్తాడు, అది సహజం. కానీ ఆ తప్పును సరిచేయడానికి వ్యవస్థ నిర్మించకపోవడం క్షమించలేని తప్పు. అందుకే అతను కంప్యూటర్ తయారు చేశాడు. మనిషి తప్పు చేయకుండా ఉండమని కాదు, తప్పు జరిగిన ప్రపంచం నడవాలని. చార్ల్స్ బాబేజ్ తన మెషిన్ని తయారు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు అడిగాడు. ప్రభుత్వం డబ్బు ఇచ్చింది, తర్వాత ఆపేసింది. జనం నవ్వారు. పిచ్చి మనిషి మెషిన్లతో లెక్కలు వేయించాలట అని వెక్కిరించారు. కానీ చార్ల్స్ బాబేజ్ ఏమన్నాడు? నన్ను అర్థం చేసుకోవడానికి ఈ తరానికి సమయం లేదు, వచ్చే తరం అర్థం చేసుకుంటుంది. అతని మాట నిజమైంది. నేడు మనం వాడే ప్రతి కంప్యూటర్ చార్ల్స్ బాబేజ్ కలకు సాక్ష్యం. చార్ల్స్ బాబేజ్ చదివినప్పుడు ఒక విషయం గమనించాడు. చాలా మంది జ్ఞానాన్ని దాచుకుంటారు, రహస్యంగా ఉంచుతారు. చార్ల్స్ బాబేజ్ దానికి వ్యతిరేకంగా జీవించాడు. జ్ఞానం పంచినప్పుడు తగ్గదు, జ్ఞానం పంచినప్పుడు రెట్టింపు అవుతుంది. అతను తన ఆలోచనలను పుస్తకాలలో రాశాడు, అందరికీ చెప్పాడు. ఏదీ దాచుకోలేదు, ఎందుకంటే అతనికి తెలుసు ఒక మనిషి చనిపోయినా ఆ జ్ఞానం జీవించాలి అని. చార్ల్స్ బాబేజ్ తన కంప్యూటర్ ని పూర్తి చేయలేదు. డబ్బు లేదు, సహకారం లేదు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. చాలా మంది ఇది చూసి అన్నారు చార్ల్స్ బాబేజ్ విఫలమయ్యాడని. కానీ చార్ల్స్ బాబేజ్ ఏమన్నాడు? నేను పూర్తి చేయలేదు, కానీ నేను చూపించాను అది సాధ్యమని. విఫలత్వం అంటే ఆగిపోవడం కాదు, విఫలత్వం అంటే తర్వాతి తరానికి దారి చూపించడం. చార్ల్స్ బాబేజ్ ఒక మాట అన్నాడు, చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు. సమయం ఒక మెషిన్ వంటిది, దానిని సరిగా వాడితే అద్భుతాలు జరుగుతాయి, వదిలేస్తే అది ఆగుతుంది. మనిషి డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించవచ్చు, మనిషి ఆరోగ్యం పోగొట్టుకుంటే తిరిగి పొందవచ్చు, కానీ సమయం పోగొట్టుకుంటే అది ఎప్పటికీ తిరిగి రాదు. చార్ల్స్ బాబేజ్ జీవితంలో ప్రతి నిమిషాన్ని లెక్కించాడు, ఒక్క క్షణాన్ని వృధా చేయలేదు. చార్ల్స్ బాబేజ్ చివరి రోజుల వరకు పనిచేశాడు. వయసు పెరిగింది, శరీరం నీరసపడింది, కానీ మనసు ఆగలేదు. అతను 79 సంవత్సరాల వయసులో మరణించాడు. మరణానికి కొద్ది రోజుల ముందు కూడా మెషిన్ గురించి రాస్తున్నాడు. అతను అన్నాడు, నా శరీరం ఆగవచ్చు, నా ఆలోచన ఎప్పటికీ ఆగదు. చార్ల్స్ బాబేజ్ పోయిన 150 సంవత్సరాల తర్వాత అతను కలలు కన్న మెషిన్ తయారైంది. దాన్ని కంప్యూటర్ అన్నారు. నేడు మనం వాడే ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ చార్ల్స్ బాబేజ్ ఆలోచన నుండి పుట్టినవే. అతను విఫలమయ్యాడా? లేదు, అతను తన కాలానికి ముందు జీవించాడు. చార్ల్స్ బాబేజ్ కేవలం యంత్రాలు తయారు చేయలేదు, అతను ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించాడు. ఆ ప్రపంచంలో మనిషి తక్కువ శ్రమ పడతాడు, ఎక్కువ ఆలోచిస్తాడు, తప్పులు తగ్గుతాయి, సత్యం గెలుస్తుంది. ఆ ప్రపంచమే నేడు మనం జీవిస్తున్న ప్రపంచం.